మ్యూటీ ఆప్టికల్ పాత్ర ఎంత అన్నారు? ఏమా గట్టిగా చెప్పమ్మా, కట్ అవుతుంది. ఆప్టికల్ పాత్ర ఎంత అని చెప్పారు కదా సార్, మ్యూ ఇంటూ టీ అని. అప్పుడు మ్యూ అవునమ్మా. మ్యూ మైనస్ 1 ఇంటూ టీ అని ఒకటి రాశారు కదా సార్ మీరు. ఆ వస్తువు లేనప్పుడు మ్యూ మ్యూ 1 కాబట్టి 1 అవునమ్మా. ఇంటూ టీ అన్నారు కదా సార్. ఆ వస్తువు లేనప్పుడు ఆ థిక్నెస్ 2 అవునమ్మా. ఉంటుంది సార్ అసలు. ఉమ్. ఆహా, థిక్నెస్ ఉండదు, కానీ ఆ మధ్యలో అంత దూరం గాలి లైట్ ప్రయాణించాలిగా. ఇప్పుడు వస్తువు ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఏ అనే ఊరు నుంచి బి అనే ఊరికి వెళ్తున్నావు, 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, మధ్యలో 3 కిలోమీటర్ల రోడ్డు పోయింది. ఓకేనా, అందువల్ల నీకు ఎక్కువ టైం పడుతుంది. ఆ 3 కిలోమీటర్ల రోడ్డు వేసేసారంటే అర్థం ఇక్కడి నుంచి జంప్ చేసి 3 కిలోమీటర్లు దాటేసి అవతలకి వెళ్తామని కాదు కదా. బాగున్న రోడ్డు మీద 3 కిలోమీటర్లు వెళ్ళాలా లేదా? సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నేను అనేది ఏంటి పాయింట్ ఇక్కడ, నువ్వు మధ్యలో ఒక ఫిల్మ్ పెట్టావు అంటే లైట్ కి కష్టాలు క్రియేట్ చేస్తున్నావు. లైట్ ని ఏం చేస్తున్నావు, ఒక గతుకులున్న రోడ్లో వెళ్ళమని చెప్తున్నట్టు. మామూలుగా ఎయిర్ లో అనుకోండి, లైట్ గంతులు వేసుకుంటా వెళ్ళిపోద్ది, అంతే కదా, ఎయిర్ లో దాని స్పీడ్ ఎక్కువ. నువ్వు ఎప్పుడైతే ఒక మీడియం పెట్టావో, ఏదన్నా ఒక గాజు పలకో లేకపోతే ఇంకేదన్నా పెట్టావో, మనం ఏం చేసినట్టు, దాని ఎగ్జాంపుల్ ఏంటి, చెడిపోయిన రోడ్లో దాన్ని వెళ్ళమంటున్నట్టు. ఓకేనా, అప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా. ఓకేనా, సో నేనేమంటున్నాను, వస్తువు ఉన్నప్పుడు పాత్ లెంగ్త్ మ్యూటీ, వస్తువు లేనప్పుడు టీ అని ఎందుకు అన్నాను, వస్తువు లేనప్పుడు కూడా ఆ దూరాన్ని అది ట్రావెల్ చెయ్యాలి కదమ్మా. ఓకేనా, సో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే ఏం చెప్పాలి, మళ్ళీ మళ్ళీ ఆప్టికల్ లెంగ్తే. ఎయిర్ ఉంటుంది కదా, అప్పుడు ఎయిర్ ఉన్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1. ఎంత దూరం ప్రయాణించాలి, టీ. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఆప్టిక్స్ వదిలేస్తే, ఆప్టిక్స్ అనేది పక్కన పెడితే, వస్తువు పెట్టినా వస్తువు పెట్టకపోయినా డిస్టెన్స్ ఎంత, టీనే. ఓకేనా, కాకపోతే వస్తువు పెట్టినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ కాబట్టి మ్యూ ఇంటూ టీ, వస్తువు లేనప్పుడు ఎయిర్ ఉంటుంది కాబట్టి 1 ఇంటూ టీ. సో డిఫరెన్స్ అదేగా కావాల్సింది, మిగిలినవన్నీ మారవు. వస్తువు పెడతాం వల్ల ఆ పోర్షన్ మాత్రమే మారుతుంది, అదే రెండింటి మధ్య పాత డిఫరెన్స్. అంటే ఎంతది, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. అర్థమైంది వంశీ? వంశీ అర్థమైందమ్మా? సార్ ఇప్పుడు మనం స్టడీ చేస్తుంది ఆ వస్తువు పెట్టిన ప్లేస్ మొక్క మాత్రమే సార్, మిగతాదంతా అనవసరమా? అంతే కదా, అంతే అంతే. ఇప్పుడు మొత్తం మనకు అనవసరం కదా నాన్న, ఎందుకు అనవసరం, మార్పు ఎక్కడొచ్చిందో అక్కడే కదా మనం గమనించాల్సింది. ఇప్పుడు S1 నుంచి S2 అవేం మారలా, మధ్యలో ఉన్న ఆ చిన్న మనం ఎక్కడైతే ఆ ప్లేట్ పెట్టామో ఆ పార్ట్ లోనే కదా డిఫరెన్స్ వచ్చేది. సో దాన్ని మాత్రమే స్టడీ చేస్తే చాలు, పాత్ రిఫరెన్స్ వచ్చేస్తుంది, మిగిలింది స్టడీ చేయక్కర్లా. ఓకేనా, అది పాయింట్. ఓకే, సో చూడండి, చూడండి. సో ఇక్కడ వెజ్ షేప్డ్ ఫిల్మ్ అని ఒకటి మీరు ప్రాక్టికల్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ. వెజ్ షేప్డ్ ఫిల్మ్ లో ఇప్పుడు చెప్పండి అమ్మా, నాకు పాయింట్ ఒకటి చెప్పండి. వెజ్ షేప్డ్ ఫిల్మ్ డయాగ్రామ్ పక్కన వేసాను కదా నేను, 2 గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి ఇలాగా. మామూలుగా అయితే 2 ప్యారలల్ గా ఉంటాయి, కానీ మనం ఒక వస్తువు, ఒక బాల్ లాంటి వస్తువుని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ప్లేట్స్ కాస్త ఎలా తయారవుతాయి, ఇలా తయారవుతాయి. అంటే మధ్యలో వెజ్ ఫామ్ అవుతుంది, ఎయిర్ ఫిల్మ్. ఓకేనా, ఈ వెజ్ యాంగిల్ ని బట్టి మనకు ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి, న్యూటన్స్ రింగ్స్ లాగే కాకుండా ఇలా స్ట్రైట్ గా ఫామ్ అవుతాయి ఫ్రింజెస్. నేను అడిగేది ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ రిఫ్లెక్షన్ వల్ల వచ్చే పాత్ డిఫరెన్స్ ఈ కేసులో అప్లై అవుతుందా, వెజ్ కేసులో? లైట్ రే ఇలా వచ్చి పడింది కదమ్మా, ఒక లైట్ రే ఏమవుద్ది, ఈ పైన ఉన్న ప్లేట్ దగ్గరే రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది, ఇది 1. ఓకేనా, కొంత లైట్ ఏమవుద్ది, రిఫ్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా పైకి వస్తుంది, ఇది రే 2. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీకు,
రిఫ్లెక్షన్ వల్ల వచ్చే పాత్ రిఫరెన్స్ ఇక్కడ ఉంటుందా? 1 లోను 2 లోను ఉంటుందా? ఎస్ సార్. ఎందులో ఉంటుంది చెప్పు? రెండిట్లోనే ఉంటుందా? డిఫరెన్స్ వస్తుంది కదా సార్. 2లో సార్, 2లో సార్, 2లో ఉంటుంది. వెరీ నైస్. 1లో ఉండదు. ఎందుకని? 1 కేసు ఎందుకు ఉండదంటే నీకు లైట్ 1లో ఉండదంటే సరిగ్గా చూడు ఒకసారి. ఉంటుందా ఉండదా? 1లోనే ఉంటుంది, 2లో ఉండదు సార్. ఇప్పుడు 1 అనేది ఏంటంటే ఎయిర్ లో ట్రావెల్ చేసుకుంటూ గ్లాస్ మీద పడింది, అంటే రేరర్ టు డెన్సర్. సో రిఫ్లెక్షన్ అట్ డెన్సర్ మీడియం. ఓకేనా? సో మనం ఏమని చెప్పొచ్చు అప్పుడు? డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆబ్వియస్లీ రిఫ్లెక్షన్ ఉంటుంది. అలాగే లోపలికి వెళ్తుంది కదా, లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఎయిర్ లోంచి వస్తుందని ఊహించుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ గ్లాస్ ప్లేట్ కి కొంత మందం ఉంటది కదా. ఈ మందం ఉండడం వల్ల 1 మినిట్ అమ్మా, ఇక్కడ ఒక లైన్ చూపిస్తాను మీకు. ఇక్కడ చిన్న మందం ఉంటుంది చూసారా? ఈ థిక్నెస్ ఉన్నప్పుడు మనం ఎలా భావించుకోవాలంటే అప్పుడు గ్లాస్ నుంచి లైట్ ఇక్కడికి వస్తుందని అనుకోవాలి ఎయిర్ లోకి. అప్పుడు డెన్సర్ టు రేరడ్ అవుతుంది కదా, దీనికి పాత్ రిఫరెన్స్ ఉండదు. తర్వాత ఎయిర్ లోంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ గ్లాస్ మీద పడుతుంది మళ్ళీ, అప్పుడు రేరర్ టు డెన్సర్ కాబట్టి ఇక్కడ λ/2 వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ కేసులో ఏమవుతుందో చూసావా, ఒక పర్టికులర్ కేసులో ఒక లైట్ రేకి మాత్రం λ/2 ఫేజ్ రివర్సల్ వస్తుంది. అందువల్ల మీ కండిషన్స్ చూడండి, ఇక్కడ ఏమైనాయో మారిపోయినాయి. మాక్సిమా కండిషన్ వచ్చి మినిమా అయింది, మినిమా కండిషన్ ఏమో మాక్సిమం అయింది. మీకు గుర్తుందో లేదో, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కి కండిషన్ ఏమని చెప్పాను? n λ అని చెప్పాను. అది ఇప్పుడు దేనికి వచ్చేసింది? డిస్ట్రక్టివ్ వచ్చింది. ఓకే, అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కండిషన్ ఇది కదా, ఇది దేనికి ఏమైంది? ఇప్పుడు ఇది కన్స్ట్రక్టివ్ గా అయిపోయింది. సో తారుమారు అయిపోయినాయి కండిషన్స్. ఓకేనా? నెక్స్ట్, వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ లో ఫ్రింజ్ విడ్త్ కి ఫార్ములా ఇంపార్టెంట్. బీటా ఈజ్ ఈక్వల్ టు λ/2α. ఓకేనా? లాండా అంటే మనం యూజ్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్, ఆల్ఫా అంటే వెడ్జ్ యాంగిల్. నేను మీకు పొద్దున్న సరదాగా అన్నాను కదా మీతో మాట్లాడుతూ, ఏమన్నాను? పల్చగా ఉన్న వస్తువు పెట్టినప్పుడు మీకు వెడ్జ్ యాంగిల్ తక్కువ ఉంటుంది. వెడ్జ్ యాంగిల్ తక్కువ ఉన్నప్పుడు బీటా ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్రింజెస్ మనకి దూరంగా వస్తాయి. ఓకేనా? సో బీటా ఈజ్ ఈక్వల్ టు λ/2α. తర్వాత న్యూటన్స్ రింగ్స్ కి వస్తే కనుక, న్యూటన్స్ రింగ్స్ థియరీ మొన్న ఇలాబరేట్ పొద్దున్న ఆల్రెడీ చెప్పేశాను నేను. ఓకేనా? న్యూటన్స్ రింగ్స్ లో ఏ 2 లైట్ రేస్ ఇంటర్ఫియర్ అవుతాయి కూడా మనం అర్థం చేసుకున్నాం. ఏ 2 లైట్ రేస్? ఎయిర్ ఫిల్మ్ యొక్క టాప్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, ఎయిర్ ఫిల్మ్ యొక్క బాటమ్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, రెండు ఏమవుతాయి? ఇంటర్ఫియర్ అవుతాయి. ఓకేనా? ఈ రెండింటి మధ్య కొంత పాత్ రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఉండబట్టి మనకి ఏమవుతుంది? అప్పుడు బ్రైట్ డార్క్ కాన్సెంట్రిక్ రింగ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇంటర్ఫిరెన్స్ బిట్వీన్ వేవ్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్. ఓకేనా? ఇక్కడ λ/2 డిఫరెన్స్ వస్తుంది కదా, వస్తుంది. ఓకేనా? ఎందుకు వస్తుందంటే ఈ లైట్ రే ఉంది కదా, టాప్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది? రేరడ్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయింది. గ్లాస్ నుంచి ఎయిర్కి వెళ్తున్నప్పుడు జరిగింది ఇది. ఓకేనా? సో అక్కడ λ/2 రాదు. ఓకేనా? దీనికి λ/2 ఉండదు. లోపలికి రిఫ్రాక్ట్ అయిన లైట్ రే కింద గ్లాస్, ప్లేన్ గ్లాస్ ప్లేట్ పెట్టాం కదా, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే అది ఎయిర్ నుంచి గ్లాస్ మీద పడింది. సో రిఫ్లెక్షన్ అట్ డెన్సర్ మీడియం, అప్పుడు λ/2 వస్తుంది. సో మనకి రెండింటి మధ్య λ/2 డిఫరెన్స్ ఆల్రెడీ వచ్చింది. అది కాక 2t అనే పాత్ రిఫరెన్స్ ఎలాగో ఉంటుందిగా, 2t. ఇక్కడ 2μt అని ఎందుకు రాయలేదు చెప్పండి? నేను ఇందాకటి నుంచి ఆప్టికల్ లెంగ్త్ అని మీ బుర్ర తిన్నాను కదా, 2μt రాయకుండా 2t ఎందుకు రాశాను? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఇయర్ ఇస్ 1 కాబట్టి 1 × t. యాక్చువల్ గా అక్కడ నేను మ్యూ వేసాను. పాత్ లెంగ్త్ అంటే ఎప్పుడు మ్యూటీనే, బండగుర్తు పెట్టేసుకోండి. కదా మ్యూ వాల్యూ ఈ కేసులో 1 అయింది అంతే. ఓకేనా? సో మ్యూటీ ప్లస్ మ్యూటీ 2μtనే, వెళ్ళడానికి మ్యూటీ, రావడానికి మ్యూటీ, 2μt. కాకపోతే మన మధ్యలో ఫామ్ అయింది ఎయిర్ ఫిల్మ్ కాబట్టి μ = 1, అంటే 2μt కాస్త 2t అయింది. ఓకేనా?
సో 2t ప్లస్ లాండా బై 2 ఈక్వల్ టు n లాండా అనేది మనకి కండిషన్. ఓకేనా? సెంటర్ లో మనకు తెలుసు కదా t ఈక్వల్ టు 0. అప్పుడు పాత్ రిఫరెన్స్ డెల్టా ఎంత అవుతుంది? లాండా బై 2. పొద్దున్న అన్నాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్. సెంటర్ దగ్గర పాత్ రిఫరెన్స్ లాండా బై 2 వస్తుంది. లాండా బై 2 దేనికి కండిషన్? కన్స్ట్రక్టివ్ గా డిస్ట్రక్టివ్ గా చెప్పండి. లాండా బై 2 అనేది కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా? కన్స్ట్రక్టివ్ సార్. కన్స్ట్రక్టివ్ కాదు నాన్న, లాండా బై 2. లాండా బై 2 అంటే 180 డిగ్రీస్ కదమ్మా. 180 డిగ్రీస్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ఫేస్ కదా. డిస్ట్రక్టివ్. ఓకేనా? డిస్ట్రక్టివ్. సో లాండా బై 2 అనేది డిస్ట్రక్టివ్ కి కండిషన్ కదా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 0 లాండా 2 లాండా 3 లాండా అలా ఉంటే కన్స్ట్రక్టివ్. ఓకేనా? లాండా బై 2, 3 లాండా బై 2, 5 లాండా బై 2 అలా ఉంటే డిస్ట్రక్టివ్. ఓకేనా? సో లాండా బై 2 అంటే డిస్ట్రక్టివ్. ఓకేనా? సో మనకు లాండా బై 2 వచ్చింది కాబట్టి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగి సెంటర్ లో ఫ్రింజ్ కూడా డార్క్ ఫ్రింజ్ వస్తుంది. న్యూటన్స్ రింగ్స్ లో బ్రైట్ రాదు. ఓకే, సో అందుకే ఇక్కడ రాసాను చూసారా, డార్క్ రింగ్ ఎట్ సెంటర్. తర్వాత మీకు ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రైట్ రింగ్ డార్క్ రింగ్ యొక్క డయామీటర్స్ ఎలా ఉంటాయని అడుగుతారు. ఓకేనా? మీకు ఫార్ములా గుర్తుండాలి, ఈ రిలేషన్ కూడా గుర్తుండాలమ్మా. డి అంటే డయామీటర్, స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ బ్రైట్ రింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 లాండా ఆర్ ఇంటూ 2n-1. సో దాని అర్థం ఏంటి? డి ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ 2n-1. 2n-1 అంటే మీకు తెలుసు కదా, ఆడ్ నెంబర్. ఓకే, సో బ్రైట్ రింగ్ యొక్క డయామీటర్ ఆడ్ న్యాచురల్ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అదే డార్క్ రింగ్ చూడండి, ఫార్ములా ఏమొచ్చింది? డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4n లాండా ఆర్ కదా. అంటే డి ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ ఎన్. అంటే అర్థం ఏంటంటే డార్క్ రింగ్ యొక్క డయామీటర్ ఈవెన్ కాదు ఆడ్ కాదు, న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఓకేనా? సో బ్రైట్ రింగ్ అయితే ఓకే, వినిపిస్తుందమ్మా ఆదిత్య నా మాట? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు ఓకే 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 సరే, అది ఇంపార్టెంట్ పాయింటే, గుర్తుపెట్టుకోండి. డి ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ 2n-1. ఇది దేనికి? బ్రైట్ కి. అదే డి ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ ఎన్, ఇది దేనికంటే డార్క్ రింగ్ కి. తర్వాత మనం న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ తో మనం చాలా విషయాలు కనుక్కోవచ్చు. అన్నోన్ వేవ్ లెంగ్త్ ని కనుక్కోవచ్చు. మనం ఏదో ఒక లైట్ సోర్స్ ఉంది, దాని నుంచి వస్తున్న లైట్ యొక్క వేవ్ లెంగ్త్ మనకు తెలియదు. సో అది కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, లాండా ఈజ్ ఈక్వల్ టు, మనం యాక్చువల్ గా ప్రాక్టికల్ చేసి కనుక్కుంది అదే, లాండా ఈక్వల్ టు dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై 4r ఇంటూ m-n. dm అంటే m రింగ్ యొక్క డయామీటర్, n అంటే సేమ్ n రింగ్ యొక్క డయామీటర్, r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనం ఉపయోగించిన ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది కదా, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో మనకి లాండా తెలుసు అనుకోండి, r కట్టచ్చు. ఓకే, మనం గ్రాఫ్ గీస్తాం ఇక్కడ, దేనికి దేనికంటే ప్రాక్టికల్ చేస్తే తెలుస్తుంది ఈజీగా మీకు. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో రింగ్ నెంబరు, వై యాక్సిస్ మీద డి స్క్వేర్ వాల్యూస్ తీసుకొని ఒక గ్రాఫ్ గీస్తే అది స్ట్రైట్ లైన్ వస్తే ప్రాక్టికల్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? వన్ మినిట్ అమ్మా. అలాగే చూడండి, మనకి స్పెరోమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. స్పెరోమీటర్ని ఎందుకు వాడతారంటే ఈ లెన్సెస్ యొక్క
రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవడానికి మనం స్పెరోమీటర్ ను వాడతాం. ఓకేనా? స్పెరోమీటర్ లో ఆర్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఏంటంటే L²/6h + h/2. ఊరినే రాశాను, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అమ్మా. మనం ఒక ఒక లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కనుక్కోవచ్చు. ఏ మెథడ్ ఉపయోగించి? న్యూటన్స్ రింగ్స్ టెక్నిక్ ఉపయోగించి. ఎలాగో తెలుసా మీకు? ఇది బాయ్స్ మెథడ్ అనే ప్రాక్టికల్ ఉండేది, అందులో మనం మెర్క్యూరీ ఉపయోగించే వాళ్ళం కదా. అలాగే ఇప్పుడు మామూలుగా అయితే గ్లాస్ ప్లేట్ మీద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెడితే మధ్యలో ఎయిర్ ఫిల్మ్ ఫామ్ అయింది. ఓకేనా? ఇంకా కథ అంతా మామూలే. ఎయిర్ ఫిల్మ్ యొక్క టాప్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, బాటమ్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే మధ్య ఇంటర్ఫిరెన్స్ జరిగి మనం చూసిన సినిమా అంతా వస్తుంది. బ్రైట్ డార్క్ సర్క్యులర్ రింగ్స్ వస్తాయి. ఓకేనా? మనం ఏం చేయొచ్చు అంటే గ్లాస్ ప్లేట్ పైన మెర్క్యూరీయో లేకపోతే ఏదో ఒక లిక్విడ్ పోసేసి దానిపైన ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెట్టామనుకోండి, అప్పుడు మధ్యలో ఎయిర్ ఫిల్మ్ కాదు ఫామ్ అయ్యేది, మనం ఏ లిక్విడ్ అయితే పోసామో ఆ లిక్విడ్ తో ఒక ఫిల్మ్ ఫామ్ అవుద్ది కదా. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ప్రాక్టికల్ 2 సార్లు చేయాలి. ఒకసారేమో ఎయిర్ తో చేస్తాం ప్రాక్టికల్, అప్పుడు వచ్చే వాల్యూస్ dm², dn². తర్వాత ఎయిర్ తీసేసి ఆ మధ్యలో మనం ఏ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలో ఆ లిక్విడ్ ని పోస్తారు మధ్యలో. అప్పుడు రింగ్స్ ఏమవుతాయి అంటే కొంత డిస్టెన్స్ జరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ dm² dn² కడతావు, వాటిని డాష్ తో సూచిస్తావు. నీకు అవన్నీ తెలుసు కాబట్టి మ్యూ ఎలా వస్తుంది? సింపుల్, dm² - dn² అంటే ఇది ఎయిర్ ఉన్నప్పుడు వాల్యూస్ ఇవి ఎప్పుడు లిక్విడ్ ఉన్నప్పుడు వాల్యూస్ ఇవి. సో ఇవి మనకు తెలుస్తాయి కాబట్టి మ్యూ కట్టేయచ్చు. dm² - dn² dm'² - dn'². ఓకే, మనకి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లో ఇంకా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఇంకా న్యూటన్స్ రింగ్స్ కాక మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్. ఓకేనా? మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ లో పాత్ రిఫరెన్స్ ఎంత అంటే 2 × x2 - x1. మళ్ళీ ఇక్కడ హీరో వచ్చేసాడు చూసారా, అడిషనల్ పాత్ రిఫరెన్స్ λ/2 ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా? లాండా కనుక్కోవడానికి మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ లో ఉపయోగించే ఫార్ములా ఏంటి? 2 × x2 - x1/n. ఇక్కడ x1 x2 అంటే ఏంటంటే మనం కొన్ని స్క్రూస్ ఉంటాయమ్మా, m1 m2లు ఫిక్స్డ్ గా ఉండవు, మనం మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకున్నప్పుడు x1 రీడింగ్ x2 రీడింగ్ మనం తీసుకుంటాం ఆ ఇన్స్ట్రుమెంట్ లో. సో అవి మనకు తెలుస్తాయి, మనమే కదా ప్రాక్టికల్ చేసేది. సో మనం అన్నోన్ వేవ్ లెంగ్త్ ఎలా కనుక్కోవచ్చు? x1 x2 మనకు తెలిస్తే n అంటే ఎన్ని ఫ్రింజెస్ మూవ్ అయినాయి, మనం 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అన్నా తీసుకోవచ్చు. ఓకేనా? సో x1 x2 n తెలిస్తే మనం లాండా కట్టేయచ్చు. లాండా = ఎంత? 2 × x2 - x1/n. ఓకే, అలాగే ఇంకో పని చేయొచ్చు. అదే మన మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ తో ఇంకోటి కనుక్కోవచ్చు. ఏంటి? ఒక పల్స్ అనే ప్లేట్ ఉందనుకోండి, థిన్ ప్లేట్, దాని మందం కనుక్కోవచ్చు. ఏం చేస్తాం? ఆ వస్తువుని లైట్ రే వచ్చే మార్గంలో పెడతాం, ఇందాకట్లాగే సేమ్ ప్రిన్సిపల్. ఓకేనా? అప్పుడు పాత్ రిఫరెన్స్ ఎంత యాడ్ అవుతుంది చెప్పాను కదా, μ - 1 × t అనే పాత్ రిఫరెన్స్ వస్తుంది రెండింటి మధ్య. 2 అనేది యాక్చువల్గా ఇటు ఉంటుంది, అది మనం ఇలా తీసుకొస్తే ఇలా వస్తుంది. సో 2 × μ - 1 × t = n లాండా. ఇప్పుడు అన్నోన్ థిక్నెస్ ఎంత అంటే n λ/2 × μ - 1, ఆర్ ఇంకోలా చెప్పచ్చు, t = x/μ - 1. ఓకే, ఇక్కడ మైకెల్సన్ పారామీటర్లు ఏం చేస్తారంటే హాఫ్ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ వాడతారమ్మా. మనం స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చూసాం కదా ఆల్రెడీ, సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్. ఓకే, అందుకే మీకు అక్కడ అడుగుతారు కూడా క్వశ్చన్, ఏమని? మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ లో వాడిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతారు. అది ఇంటర్ఫెరామీటర్. లైట్ రేస్ ని 2 ముక్కలు చేస్తుంది అది. ఒక లైట్ రే x డైరెక్షన్ లో వెళ్తే ఇంకో లైట్ రే y డైరెక్షన్ లో వెళ్తుంది. ఈ 2 మిర్రర్స్ కి తగిలి మళ్ళీ వెనక్కి వస్తాయి. ఆ 2 ఒకే టైంలో వస్తాయా, కొంత టైం డిఫరెన్స్ తర్వాత వస్తాయా అనే దాన్ని బట్టి మనకు ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా? సో ఆ ప్యాటర్న్ ఉపయోగించి మనం థిక్నెస్ కనుక్కోవచ్చు థిన్ ప్లేట్ ది. ఆ వానికి ఫార్ములాస్ ఇవి. ఓకేనా? సో ఇది ఇంటర్ఫిరెన్స్ చాప్టర్. మనకి చూడటానికి కొంచెం లెంగ్దీ చాప్టర్ లా అనిపించినా కూడా ఇందులో చాలా కాన్సెప్ట్ ఉంటుందండి. పాత్ రిఫరెన్స్ క్యాల్కులేట్ చేయడంతో జీవితం సరిపోద్ది, ఇంటర్ఫిరెన్స్ అంతా కూడా. ఓకేనా? సో రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే, నాకు పోలరైజేషన్కి వెళ్ళడానికి ఇంకా మనసు రావట్లా, ఒక్క ఇంటర్ఫిరెన్స్ చాప్టర్ మొత్తం చదవండి ఒకసారి. ఓకేనా?
అంటే నాకు తెలుసు యాజ్ ఎ టీచర్ ఐ నో ఏ కాన్సెప్ట్స్ జనరల్ గా మీరు డిఫికల్టీ ఫీల్ అవుతారు, ఏ కాన్సెప్ట్స్ ఈజీగా చదువుతారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ ఐడియాని బేస్ చేసుకుని నేను ఏమంటున్నానంటే గో త్రూ ది ఇంటర్ఫిరెన్స్ చాప్టర్ కంప్లీట్ గా అంటే ఓన్లీ ఫార్ములాస్ బై హార్ట్ చేయడం కాదు. నేను చెప్పిన కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకొని ఎక్కడన్నా క్లారిటీ మిస్ అవుతున్నా లేకపోతే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాల్సిన నైట్ నన్ను అడగండి, చెప్తాను. ఓకేనా? సో పర్ఫెక్ట్ గా పాత్ రిఫరెన్స్ అడిగితే కట్టాలి. ఓకేనా? ఎందుకు ల్యాండా/2 ఇక్కడ వచ్చింది, అక్కడ ల్యాండా/2 రాలా? ఇప్పుడు నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ లో ల్యాండా/2 వచ్చిందా చెప్పండి? రాలేదు. రాదు. ఎందుకు రాదంటే ఎందుకు రాదనే దానికి ఆన్సర్ జస్ట్ లైక్ దట్ బట్టి చెప్పకూడదు, మనం ఊహించుకోవాలి. ఒక లెన్స్, దానిపైన ఒక చిన్న లేయరు, దాని మీద లైట్ పడితే ఏమవుతుంది అంటే మీరు మీ అంతట మీరు ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ డ్రా చేసుకొని లైట్ ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, కొంత లైట్ లోపలికి వెళ్తుంది, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళిందా లేకపోతే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళిందా. సో రెండిటికి ల్యాండా/2 వస్తే వదిలేయండి, ఒకదానికి వస్తే తీసుకోవాలి. అలాగే ఎంత డిస్టెన్స్ లోపలికి ఎక్స్ట్రా వెళ్ళింది అంటే ఆప్టికల్ పాత్ లెంగ్త్ ఎలా కట్టాలి, ఇదంతా కూడా మీరు యూ హ్యావ్ టు బ్రెయిన్ స్టార్మ్. ఓకేనా? మీరు మాస్టర్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ అంతటా మీరు పెన్ తీసుకుని డయాగ్రామ్స్ గీస్తే తప్ప రాదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఎందుకు ఇలా చేయమంటున్నానంటే రకరకాల సందర్భాలు ఇవ్వచ్చు ఎగ్జామ్ లో. నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ అని మన యాక్చువల్గా వంశీ నన్ను అప్పుడు సియూ సెట్ లో ఒక డౌట్ అడిగాడు. అందులో క్వశ్చన్ ఏం చేశారంటే కంప్లీట్ గా మార్చి ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు? మామూలుగా ఫిల్మ్స్ వేసేది ఎందుకంటే రిఫ్లెక్షన్ జరగకుండా ఉండడానికి. వాడు సియూ సెట్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే రిఫ్లెక్షన్ కాదు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగాలి అంటే ఫిల్మ్ కండిషన్ చెప్పమంటున్నాడు. అంటే మనకి కాన్సెప్ట్ ఐడియా ఉంటే కన్స్ట్రక్టివ్ అన్నప్పుడు సింపుల్ గా దేనికి ఈక్వల్ చేస్తాం? ల్యాండాకి ఈక్వల్ చేస్తాం. ఓకేనా? సో అడిషనల్ పాత్ రిఫరెన్స్ ల్యాండా/2 వస్తుందా రాదా అనేది డౌట్స్ వస్తాయి, అవన్నీ క్లారిఫై చేసుకోండి. సో ఇంటర్ఫిరెన్స్ చాప్టర్ బాగా చదవండి. రేపు మార్నింగ్ సెషన్ అంతా కూడా క్లాస్ చెప్పను, ఇంటర్ఫిరెన్స్ మీదే క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? ఈసారి ఎలా అడుగుతానంటే ఇండివిజువల్ అడుగుతాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్యాను 5 క్వశ్చన్స్ అడుగుతా, వంశీని 5 క్వశ్చన్స్ అడుగుతా నాకు నచ్చినవి. సో అందరూ ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకేనా? సో ఇంటర్ఫిరెన్స్ తరోగా చదవండి, ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఓకేనా? రేపు మార్నింగ్ వీ విల్ హ్యావ్ థరో ఇంటరాక్షన్ ఆన్ థరో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఆన్ ఇంటర్ఫిరెన్స్. ఓకే? అది